బయటికెళ్ళాలి అనగానే ఆ వృద్ధుల మానసిక పరిస్థితి ఏంటబ్బా? ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పారు. ఎక్కడికి పోవాలో నీకు తెలవదు, వాళ్ళకు తెలియదు. ఏంటి వాళ్ళ పరిస్థితి? ఇప్పుడు ఉన్న పరిస్థితి అయితే దినదినంగా కొంచెము మన పెద్దవాళ్ళందరూ కూడా నిద్ర లేకుండానే ఉంటున్నారు అవునా? డైలీ. ఆ! నేను కూడా రోజొక ప్లేస్ వెతుకుతూనే ఉన్నాము. నానా రకాలుగా వెతుకుతున్నాము. ఆ! కానీ కొంచెం కష్టతరంగానే ఉంది. కానీ ఇక దేవుడే అండ ఉంటాడని మేము గట్టిగా రోజుకెంత ఆశిస్తున్నాం. ఖర్చొస్తదబ్బా? మామూలుగా రోజుకు ఒక 4,000 వరకు ఖర్చొస్తది. ఫుడ్డు, ఏది బెడ్డు ఫుడ్‌కి అంతా సంబంధించి. మొత్తం అంతా కలిపి ఒక 4,000 మెడికల్ రూపాయలు. అవన్నీ. మెడికల్ వేసుకుంటే మెడికల్ అందరూ మెడిసిన్ వాడతారు. అదే గదా! ఆల్మోస్ట్ అందరూ ప్రతి వాడతారు. ఒక్కరికి మెడిసిన్స్ ఇవ్వాల్సిందే. మనము ఎంత లేదన్నా కూడా మినిమమ్ ఒక 10,000-15,000 రూపాయలు మినిమమ్ మొత్తం టోటల్ ఆ! ఫుడ్ గానీ, అండ్ గ్రాసరీస్ గానీ, మెడిసిన్ గానీ, అదర్ ఎక్స్‌పెన్సివ్ గానీ మినిమమ్ ఒక 10,000 రెంట్లు నుంచి గిల్ట్ అంతా 12,000 కలిపితే అంతా 12,000 వరకు ఒక రోజుకి, రోజుకు, ఒక రోజుకి. రోజుకు ఆ! ఖర్చవుతుంది. ఓకే. ఒక సో, ప్లేసు ఎవరన్నా స్పాన్సర్ చేయదలుచుకుంటే మీ బర్త్‌డే‌లకి వాటికి ఓ 10,000 ఇచ్చినా గూడా ఆ! ఒక రోజుకి, ఒక రోజు ఒక సరిపోతుంది. రోజుకి. ఒక లేదా ఒక 56 ఐదుగురు మందికి. కలిసి 10,000 ఇచ్చినా ఒక 56 మందికి ఒక రోజుకు ఒక 10,000కు 10,000 సఫిస్టిక్‌గా ఫుడ్ పెట్టి, ఒక వెరైటీస్ చేయొచ్చు. ఆ! ఏదైనా స్పెషల్‌గా పెట్టి ఒక పెద్దవాళ్ళ ఆ! కడుపు నిండిన వాళ్ళు ఆ! ఆ! నింపొచ్చు. వావ్! సో, అంటే ఇప్ నెలకి ఈ లెక్కన 3,00,000. ఆ! 3,000-4,00,000 దాకా ఖర్చొస్తది మెడిసిన్ మీకు. అంతా చేసుకుంటే ఆ! 3,00,000 వరకు. 3,00,000-4,00,000. సో, మరి దొరుకుతుండ్రా అంతమంది డోనర్స్ ఇప్పుడు దొరుకుతున్నారా? నేను సింగిల్‌గా ఎన్ని సంవత్సరాలైతే నేను సింగిల్‌గానే రన్ చేసుకుంటూ నా బిజినెస్ ద్వారా వచ్చే డబ్బులే యాడ్ చేసి వామ్మో! ముందుకెళ్తున్నాను. ఆ! ఇప్పుడు ఏందంటే సంఖ్య అనేది పెరిగిపోయింది. అవును. పెరిగిపోతుంది. వచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. నాకు ప్రతి ఒక్కళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్సే. అంతే మనం గదా! రోడ్డు మీద పడే పరిస్థితి. ఇప్పుడు మెయింటైన్ చేయలేని పరిస్థితి అది. ఉంది. ఆ! ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకుంటే నేను రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. అందుకనే కొత్త వాళ్ళని అసలు తీసుకోవట్లేదు. ఇప్పటిదాకా నువ్వు రోడ్డు మీద ఆహ్, రాకపోవడం గ్రేట్ నిజంగా. ఆ! ఉన్న వాళ్ళని చూసుకుంటూ కొంతమంది దాతల సపోర్ట్ తీసుకుంటున్నాను. ఆ! ఆ! సో, ఆ! దాతలు మంత్లీ గాని ఏదైనా సపోర్ట్ చేస్తే మనం ఈ కార్యక్రమం ఇంతతో కంటిన్యూ చేయొచ్చు. ఓకే. అలాగే ఇంకా కొంతమందిని తీసుకునే ఆలోచనలో కూడా మనము ఉన్నామన్నట్టు. ఉండాలి. ఎందుకంటే మరి నెలకు 3, 4 లక్షలు కావాలి అంటే నెలకు 2,000 చొప్పున ఎవరన్నా అంటే వాళ్ళ ఆ! అలా డొనేట్ చేసినా నెలకు రూ. 1,000 ఇచ్చినా రూ. గూడా 1000 ఇచ్చినా కూడా దేనికో ఎంత ఒకదానికి ఆసరా. యూజ్ అవుతది. యెస్. ఒక రైస్ బ్యాగ్ ఖచ్చితంగా. గానీ, అవును. ఒక మెడిసిన్ గానీ, ఒక కరెక్ట్. కూరగాయలకు గానీ. సో, అవును. ఒక వారానికి కూరగాయలు తీసుకోవాలంటే మినిమమ్ మాకెంత లేదైనా గూడా 56 మందికి ఒక రూ. 4,000 అవుతాయి మరి వారానికి. అవును. ఓన్లీ వెజిటబుల్స్‌కే రూ. అవును. 4,000 అవును. అవుతాయి. ఇంకా దానికి సో, మళ్ళా మసాలాలకు, మళ్ళగా అవి ఆయిల్సు సెపరేటు. అవును. గ్రాసరీస్ అనేది మళ్ళా సెపరేటు. అవును. వెజిటబుల్స్ వేరే. సో, అదర్ ఎక్స్‌పెన్సెస్ వేరే ఆ! ఉంటది. మళ్ళా రెంట్ వేరే ఉంటుంది. సో, ఎప్పుడైనా డాక్టర్ విజిట్ చేసి ఏదైనా ఇబ్బందయితే డాక్టర్ చార్జెస్ ఆ! ఉంటుంది. సో, డైపర్స్ కొనాల్సిందే. అవును. డైపర్స్ అనేది ఎవరు ఇగ అది ఇవ్వరు. అది సో, అట్లా ప్రతీదీ కొనేదే ఉంటుంది. అందువల్ల కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గానే ఉంటుంది. హ్మ్. చాలా కష్టం. అంటే మీ ఇంట్లో అడగరా? మాకెప్పుడు పెడతావు? వాళ్ళకే పెడుతున్నావు మరి మా పరిస్థితి అడుగుతారు. ఏంటి? సో, మనం చేసేది సర్వీస్ వాళ్ళకు తెలుసు. ఆ! నేనెంత ఇబ్బందులు పడ్డాను అనేది. సో, వాళ్ళు మా మేనత్త కూతుర్నే పెళ్లి చేసుకున్నాను అచ్చచ్చా! కాబట్టి ఆ! ఆమెకు తెలుసు. ఆ! అందుకే బావ ఎంత వదిలిపెట్టట్లేదు. కష్టపడ్డాడు, అదే. ఏంది అనేది తెలుసు. అందుకనే వాళ్ళేం అడగరు. వేరే సో, వాళ్ళైతే ఈ ఎప్పుడైనా పాటికి విడాకులు ఈ అయిపోయేది. పాటికి రోజొక సమస్య, రోజొక ప్రాబ్లమ్స్ ఆ! ఉంటూనే ఉంటాయి. ఆ! సో, వాళ్ళకి తెలుసు, అర్థం చేసుకుంటారు. సో, ఏంటి అనేది నేను నేను నా కాల్స్ కూడా నేనేదైనా పనిలో ఉన్నా మా వైఫ్ అటెండ్ చేస్తది. తను కూడా అచ్చా! ఓపికగా సమాధానం చెప్పి సో, మాట్లాడుతుంటది. హ్మ్. తను కూడా ఓల్డ్ ఏజ్ హోమ్‌కొచ్చి అప్పుడప్పుడు మంచి చెడ్డ ఉన్నా కూడా చూసుకుంటది. వావ్! చూసుకొని వెళ్తుంటది. ఆమె సపోర్ట్ అదృష్టవంతులు. లేనిది మనము ఏం అసాధ్యం. అవును. చేయలేము. అవును. సో, వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. అది ఎప్పుడైనా అనిపించిందా నీకు? ఏందిరా ఈ నరకం ఏంటి? దీని నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. రోజుకొక్కసారన్నా అనిపిస్తుంటుంది. రోజుకొక్కసారన్నా ప్రాబ్లమ్స్ ఎదురవుతూనే అబ్బా! ఉంటాయి. ఆ! జనరల్‌గా ఏందంటే ఇప్పుడు కొంతమంది ఏమవుతదంటే మన దగ్గరికొచ్చి జాయిన్ చేద్దామని చెప్తుంటారు. అవి చెప్పేవి వింటుంటే నిద్ర పట్టదు ఒక్కొక్కసారి. అంటే డిఫరెంట్ క్రిటికల్ సిట్యుయేషన్స్ చెప్తుంటారు. ఆ! కొడుకులు, బిడ్డలుండి చూసుకోలేక వాళ్ళు పడే వేదనలు చెప్తుంటే నాకు చాలా అసలు అనిపిస్తది ఒక్కొక్కసారి. అబ్బా! అది ఏ ఇక మానవ జీవితం రా నేను పాపం. ఆ! ఇక చాలు, ఇక ఆపండి. నేను చూసుకుంటా. సరే మీరు ఇన్ని రోజులు మీరు చేసింది అయిపోయింది, వదిలేసేయండి. ఇక్కడ నేను చూసుకుంటానని చెప్పేసి ఆ భరోసా ఇచ్చి వాళ్ళని టేకప్ చేస్తా. వాళ్ళు నెల నెల ఏమన్నా పంపిస్తారా? 1000, 500 అట్లా కూడా నెలకు పంపరా? పంపించే వాళ్ళు ఎవరు ఎవ్వరు ఎవరు లేరు. ఉండరు. ఒకసారి జాయిన్ చేశారంటే ఇటువైపు వచ్చి కూడా కన్నెత్తి చూడరు. 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 జనరల్‌గా ఏందంటే వారానికి ఒకళ్ళిద్దరు చనిపోతూనే ఉంటారు. చనిపోయినప్పుడు మేము కాల్ చేసినా కూడా వాళ్ళు ఆలోచిస్తారే కానీ మేమొస్తున్నాము అనే మాట ఎవరు టక్కుని చెప్పరు. చనిపోయినా కూడా ఇన్ని రారు. సంవత్సరాలలో మేమొస్తున్నాము, వచ్చి మేము తీసుకెళ్తాము బాడీని అనే మాట కూడా వాళ్ళ నోటితో రాదు. చెప్తాము ఉండండి అని కాల్ కట్ చేసి మళ్ళీ 5, 10 నిమిషాల తర్వాత మళ్ళీ మేము కాల్ చేస్తే కానీ మళ్ళీ వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. సో, అట్లాంటి సిచ్యువేషన్‌లో ఉన్నారు.
సో రీసెంట్గా అయితే ఆ, నిన్న 3 days బ్యాక్ జరిగిన సంఘటన ఇద్దరు ఒకటే రోజు ఓల్డేజ్ హోమ్లో చనిపోయారు. సో ఇద్దరిట్లలో ఫోన్ చేసాము, దూరపు చుట్టాలకు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తామండి మీరే చేయండి కార్యక్రమాలు అన్నారు. ఫస్ట్ మీరే చేయండి అని కార్యక్రమాలు అంటే సరే ఓకే అండి మేము ఎన్ని రోజులు చూసుకున్నాము, ఆ కార్యక్రమాలు చేయకుండా ఏముండము, రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము. అలా చేస్తామన్న తర్వాత ఒక 4-5 hours తర్వాత మళ్ళీ కాల్ చేసి లేదండి మేము తీసుకెళ్తామనండి. సరే ఓకే అండి. సో వచ్చిన తర్వాత కూడా అంబులెన్స్ డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే నేనే ఉల్టా డబ్బులు ఇచ్చి వాళ్ళకి పంపించా. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. అంబులెన్స్ బాడీని తీసుకెళ్తానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటే నేను ఇచ్చి పంపించా. నిదర్శనం 3 రోజుల కింద జరిగిన సంఘటన ఇది. అట్లా ఉన్నారు. చూసుకోవడం ఒక బాధ్యత, ప్లస్ వాళ్ళని చనిపోయిన తర్వాత కూడా చాలా మందికి మనం నా చేతులతోటి కార్యక్రమాలు చేశాం. దాదాపు లెక్క పెట్టుంటే కొన్ని వందల మంది అయి ఉంటారు, కానీ మనం ఎప్పుడు లెక్క పెట్టాము. దానికి ఖర్చు పెట్టుకోవాల్సిందే. దానికి కంపల్సరీ శ్మశాన వాటికలో మినిమమ్ ఖర్చు అనేది 15,000-20,000 రూపాయలు ఖచ్చితంగా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అనేది వెహికల్ ఫ్రీగా దాతలు ఉంటారు, ఎవరన్నా దాతలు ఎవరు ఉంటారు. నేనే సింగిల్గా చేస్తా. కానీ 3 months బ్యాక్ మాత్రం ఒక సంఘటన జరిగింది, అది నేను జీవితంలో మర్చిపోలేని సంఘటన. మంత్ ఎండింగ్ నాకు బిజినెస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాను. ఏం చేయాలో అర్థం కాలేదు. నేను మా కోఆర్డినేటర్ ప్రకాష్ ఉంటాడు, చెప్పా ప్రకాష్ ఏం చేద్దామంటే మరి నువ్వే చెప్పండి అన్న అని అంటే మంత్ ఎండింగ్ డబ్బులు లేవు నా కాడ, ఎలా చేయాలంటే ఆ ప్రకాష్ దగ్గర ఉండి ఒక 4 వ్యక్తులకు ఫోన్ చేస్తాడు. నాగమోహన్ గారు అని ఒక వ్యక్తి, నాకు రెగ్యులర్గా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి వస్తాడు. నాగేశ్వరరావు గారు అని ఇంకో వ్యక్తి, ప్లస్ మల్కాజ్గిరి నుంచి ఇంకోసారి వస్తారు. సో వీళ్ళ నలుగురికి ఫోన్ చేస్తే వాళ్ళు ఎమ్మటే రెస్పాండ్ అయ్యి తలా 2,000, 3,000, 5,000 అట్లా చేస్తే ఆ కార్యక్రమం అంతటితో అయిపోయింది. సో అప్పుడు జనరల్గా ఫస్ట్ టైం నేను అడగడం, నేను జనరల్గా ఎవరిని ఎప్పుడు డొనేషన్ ఏ రూపంలో ఎవరిని అడగను. ఫస్ట్ టైం నాకు బాధ కలిగిన సంఘటన, అరే మనము ఇంత సర్వీస్ చేస్తున్నాము, ఇంత చనిపోయిన తర్వాత కూడా మనము ఇంత ఇబ్బంది పడుతున్నాము అని చెప్పేసి ఒకసారి ఆలోచించి ఇక చేశాము. నేను కూడా ముందుకెళ్ళకుండా మా ప్రకాశే ఉన్నాడు, ప్రకాశే 4 ఫోన్ చేయగానే టక అమౌంట్ వేశారు. సో అది తీసుకునే కార్యక్రమాలు చేశాము. ఎన్జిఓ రిజిస్టర్ 2011 నుంచి రిజిస్టర్లోనే ఉంది. ఫండింగ్ అనేది ఏ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ సంస్థకి ఏమి ఇవ్వదు ఫండింగ్. అవన్నీ జనరల్గా బయట నుంచి రావాలి కదా, బయట నుంచి కూడా జనరల్గా 3 నెలల కన్నా సేవింగ్స్ ఉండాలిగా. సేవింగ్స్ అనేది ఉండాలి. ఇక ఇప్పుడు దాతల సపోర్ట్ తీసుకోవాలని ఆలోచనలోనే ఉన్నాము. జనరల్గా ఏంటంటే ఏ ఎన్జిఓకి ఏ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎవ్వరూ చేయరు. మేము గత 15 సంవత్సరాల సర్వీస్లో మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఒక్కసారి వచ్చిపోయారు. జస్ట్ వచ్చి పలాని సంస్థ ఉంది ఇక్కడనా అని చెప్పేసి వెళ్ళిపోయారు. పర్మనెంట్ ఏదైనా చేద్దామని ఆలోచించారు. సో అంతేగాని మళ్ళీ ఇంతవరకు ఏమి వచ్చిపోలేదు. ఇప్పుడు సుధీర్ రెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం మేము, ఎందుకంటే మా లోకల్లో లీడర్ తనే కాబట్టి ఏదైనా ఒక 300 గజాల ప్లేస్ ఇస్తే పర్మనెంట్ సొల్యూషన్ కోసం అనేది అడుగుదామని లెటర్స్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టాము. ఇందిరమ్మ గృహాల ప్లేస్లో ఒక్కటి ఇచ్చినా చాలు కదా. అట్లాంటివి 2 ప్లేస్లు ఇస్తే, గ్రౌండ్ ఫ్లోర్లో 2 ఇస్తే పర్మనెంట్గా అవుతుంది, ఇబ్బంది ఉంటుంది, రెంట్కు ప్రాబ్లం ఏముంటుంది. సో మెడిసిన్, గ్రాసరీస్ అంటే జనరల్గా దాతల సపోర్ట్ తీసుకోవచ్చు. ఇలాగే ఎవరన్నా మీరు అన్నట్టుగా బర్త్డేలు ఎవరిదన్నా చేసుకుంటే గ్రాసరీస్ కానీ చేసుకోవచ్చు. ఒక 30 మంది వేసుకో అబ్బా, 30 బర్త్డేలు ప్రతి నెల ఒక 30 బర్త్డేలు బుక్ చేసుకుంటే అసలు నువ్వు ఎవరిని ఒక సహాయం అడగక్కర్లా, అంతే కదా. కానీ లాస్ట్ సంఘటన మాత్రం నన్ను చాలా కదిలించింది అన్న. ఎందుకంటే మన మంత్ ఎండింగ్ డబ్బులు లేక చాలా ఇబ్బంది పడ్డాను. ఆ స్ట్రగుల్ టైంలో వీళ్ళు 4 ముందుకు వచ్చి మనకు సపోర్ట్ చేశారు. చాలా సంతోషం అనిపించింది. మేము ఒక్కసారి అడగంగానే ఏం ఆలోచించలే, శంకర్ అడిగాడు అని చెప్పేసి కూడా ఏం ఆలోచించకుండా టక్కన వేసేసి ఆ కార్యక్రమం ఆ రోజుతో అయిపోయింది. వచ్చిన తర్వాత ఏమంటే వాళ్ళందరికీ ఫోన్లు చేసి థ్యాంక్ యూ అండి అని చెప్పేసి పోయి కలిసా ఇలా జరిగింది సార్, ఇలా సిచ్యువేషన్ బాగాలేకుండే అడిగాను, లేకపోతే అడిగేటోని కాదు అంటే శంకర్ మేము ఎప్పుడు మీకు ముందు ఉంటాము అని చెప్పేసి కొంతమంది అంటుంటారు. ఏమని మీకు ముందు ఉంటాము, మీరు అడగొచ్చు కదా, చెయ్యొచ్చా అంటారు. కానీ జనరల్గా ఏంటంటే ఆ మాటలు అనేది అక్కడికే పరిమితం ఉంటాయి. మా ఓల్డేజ్ హోమ్ దగ్గరికి వచ్చి అన్న మాటలు అక్కడికే పరిమితం ఉంటాయి. కొంతమంది ఏంటంటే కొంతమంది నెల
పంపిస్తే మాకు కూడా కొంచెం ఇవన్నీ ఒక రైస్ బ్యాగ్కో ప్లస్ గ్రాసరీస్కో దేనికో దానికి సపోర్ట్ అవుతుంది అని ఆలోచించారు. ఆ బర్త్డే రోజు మాత్రమే మేము గుర్తొస్తాం, మిగతా రోజులలో ఇక దాని తర్వాత ఇక కామని. కానీ కొంతమంది మాత్రం గుర్తుపెట్టుకొని తెచ్చి ఇస్తుంటారు. బర్త్డేలు అంటే నువ్వు నన్నే తిట్టినావు ఇప్పుడు యాక్చువల్గా. నన్నే తిట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక బర్త్డేలకు మాత్రమే డబ్బులు పంపిస్తాను నేను. లేదు అప్పుడు ఏంటంటే ప్రామిసులు చేస్తుంటారు, వాగ్దానాలు చేస్తుంటారు. సో మా బర్త్డే ఉంది కదా మేము ఫుడ్ పెడతామని చెప్పేసి కొంతమంది ప్రామిస్ చేస్తుంటారు. సో అప్పుడు ఆ రోజు వరకు చేస్తారు అంతేగాని తర్వాత గుర్తుండరు వాళ్ళు, అదే కదా. తర్వాత మమ్మల్ని గుర్తుపెట్టుకోరు. సో అలా కాకుండా నువ్వు ఇప్పుడు మనం వాళ్ళని సంపాదించే దాంట్లో గుర్తుపెట్టుకోవాలి. ₹1,00,000 మనం సంపాదిస్తే ఆ ₹1,00,000 కనీసం ఒక నెలకు ఒక ₹500 మనకు ఒక సేవింగ్ లాగానో ప్లస్ పలాని వాళ్ళకు అని పక్కకి వేస్తే అది ఏంటంటే పర్మనెంట్గా సో ఏదో ఒక యూజ్ అవుతుంది అంతే. సో వాళ్ళని అన్నట్టు కాదు. సర్లే నువ్వు నన్నే తిట్టావులే కానీ నేనే చేస్తా ఇక నుంచి. ఈ మధ్య గూగుల్ పేలో ఫోన్ పేలో ఆటో పే అని ఒక ఆప్షన్ వచ్చింది. అవునవును. ఇక అది పెట్టి నేనే చేస్తా. ఇక నాకు గుర్తుండట్లేదు, నీకు గుర్తుండట్లేదు కాబట్టి. అంటే సింగిల్గా అయ్యే వారికి ఆర్గనైజేషన్లో కొంచెం అన్ని మెయింటైన్ చేసుకోవాలంటే ఫాలో చేయడం ఒక్కడిని ఇబ్బంది అవుతుంది, అదొక్కటి ప్రాబ్లం అంతే. మిగతావి అంతే యాక్టివిటీస్ అనేది నడుస్తూనే ఉంటుంది.